ఒకసారి ఈ వీడియో చూడండి. ఏం కలిపేసి పోతున్నారని మనకి ఏం తెలుస్తుంది? అన్న మీరు మమ్మల్ని అందరినీ తినబట్టారు కదా, మీరు ఎందుకు తింటలేరు? నేను కూడా తింటా మేడం అప్పుడప్పుడు. అప్పుడప్పుడు తింటున్నావు, డైలీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు. దానివల్ల మళ్ళీ ఎందుకట్లా గాబర్ అవుతారు? టెన్షన్ ఎందుకు తీసుకుంటారు? మరి మీరు చేసే తప్పు కాదు కదా. ముఖం మీద ముఖం పెట్టి మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అంత పెద్ద తప్పేం చేశాడు? కోవా బన్ అమ్ముతున్నారు, అందులో కల్తీ జరిగింది అని ఇప్పుడు మైకు పట్టి అడుగుతున్న పర్సన్ ఆరోపణ అన్నమాట. లేదండి అని అంటున్నాడు. పాపం చుట్టూ అంతమంది జనాలు మోగేసరికి కాస్త కాదు చాలానే భయపడుతున్నాడు, తడబడుతున్నాడు. నీకు నిజంగా ఇప్పుడు ఈ యాంకర్కి నా క్వశ్చన్, నీకు నిజంగా అంతే దమ్ముంటే ఇప్పుడు చాలా మటుకు హోటల్స్ ఉన్నాయి కదా, ఏంటి బయట సిటీస్లోని టౌన్స్లోని చాలా హోటల్స్ ఉన్నాయి. వెళ్ళి ఇదే ప్రశ్న వాళ్ళని అడిగి వాళ్ళ కిచెన్లో ఎంటర్ అయ్యే దమ్ము నీకుందా? నా క్వశ్చన్, నీకుందా? దమ్ముందా? ఓకే, మరి ఈ మధ్య తిరుపతి ప్రసాదంలో కల్తీ జరిగింది అని ఒక ఆరోపణ వచ్చింది. దాని గురించి నువ్వేమైనా ఎవరినైనా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ అసలు కేసు ఎక్కడి వరకు వచ్చిందని కానీ ఏదైనా ఎవరినైనా నిలదీసావా? అంటే ప్రజెంట్ పవర్లో ఉన్న గవర్నమెంట్ని కానీ ఇంతకుముందు ఎవరి వల్ల జరిగింది అయితే ఆ గవర్నమెంట్ని కానీ క్వశ్చన్ చేసే దమ్ము నీకుందా? లేదు. ఎందుకంటే క్వశ్చను ప్రీవియస్ గవర్నమెంట్ని అడిగితే ఏం చేస్తారో అందరికీ తెలుసు. నేను ఎవరి పార్టీ తరఫున కాదు, ఈ టాపిక్ రిలేటెడ్గానే నేను మాట్లాడుతున్నాను. దయచేసి మళ్ళీ నేను ఈ పార్టీ ఆ పార్టీ అని పార్టీల వైపు నన్ను తీసుకెళ్ళకండి. మరి ఇప్పుడు ఈ పర్సన్నే అడుగుతున్నామంటే ఏం చేయలేడనే కదా. అంటే అతను ఏం అడిగినా మనకి మళ్ళీ రిఫ్లెక్షన్లో ఏ దెబ్బ తగలదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ రుబాబు జరగదు అనే ధైర్యంతో ఒక చిన్న కార్మికుడిని పట్టుకొని నువ్వు ఈ క్వశ్చన్ అడుగుతున్నావు. వాళ్ళకే వస్తుంది చెప్పు, చిన్నపిల్లలకి ఎక్స్పైరీ డేట్లు అమ్మితే. నేను కూడా తింటా కోవా బన్ను, ఈ బన్లన్నీ కూడా మా ఊర్లో కూడా ఫేమస్. నేను ప్రతిసారి తింటా, శుభ్రంగా తింటా, నాకేం అవ్వలేదే. తప్పు ఒకరు వ్యాపారం చేసుకుంటున్నప్పుడు నీకు వీలైతే ప్రోత్సహించు. నువ్వు తప్పు అని చెప్పాలనుకున్నాడు ప్రతి ఒక్కడిది తప్పు అని చెప్పు. నీ అందుబాటులో ఉన్నోడిని, నీ కాళ్ళ కింద ఉన్నోడిని నువ్వు తొక్కియాలని చెప్పేసి నీ టీఆర్పీ కోసం ఇలా చేయక జనాలు నిన్ను తొక్కేస్తారు. దయచేసి ఇలాంటి వాళ్ళని ఎంత బేగా అయితే అంత బేగా దూరం పెట్టండి. మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి వాళ్ళని దూరంగా పెట్టండి. సొసైటీకి మీ నుంచి అందరి నుంచి దూరంగా పెట్టండి, బెటర్. సో మీకు ఈ వీడియో మీద ఏమనిపించింది, మీ ఒపీనియన్ కూడా తప్పకుండా కామెంట్స్లో చెప్పండి, చూస్తా.